కడప జిల్లాలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటింగ్ కొనసాగనుంది. పులివెందుల్లో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 10,601 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక అదే విధంగా ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 24,601 ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలైతే తీసుకున్నారు. ఇక 2 మండలాల్లో గల జెడ్పీటీసీ స్థానాలకు తలపడ్డ అభ్యర్థుల సంఖ్య తలదన్నేలా ఉంది. పులివెందుల్లో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించబడుతుండగా ఫలితాలు ఆగస్టు 14న వెలువడనున్నాయి. సార్ ఏందన్నా ఫస్ట్ ఎంపీనా తీసుకో ఏ బాబు పోలీసు వాళ్ళంటే గౌరవం ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడుకోవడం మేము చేసేది కాపాడుకోవడం ఇక ఈ సందర్భంగా ఎన్నికల ప్రాంతాల్లో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సుమారు 1,400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పులివెందులో ఉద్రిక్త పరిస్థితులైతే ఏర్పడ్డాయి. ఎంపీ అవినాష్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసుల చర్యలపై అవినాష్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం కడపకు తరలించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి హౌస్ అరెస్ట్ విధించగా వైసీపీ నేత సతీష్ రెడ్డిని వేంపల్లిలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో 2 పార్టీల మధ్య టెన్షన్ నెలకొంది. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ పద్మ. అయితే మొత్తానికి చూస్తే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి లతారెడ్డి, అదేవిధంగా వైసీపీకి సంబంధించి హేమంత్ రెడ్డి మధ్య అయితే పోటాపోటీగా అయితే ఈ యొక్క ఎన్నికలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే మనం అయితే ప్రస్తుతం పులివెందుల మండలంలోని ఎర్రిపల్లి అయితే వద్ద అయితే మనం ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తున్నాము పోలింగ్ ప్రక్రియ కూడా ఎలా సజావుగా జరిగే పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే విజువల్స్ ద్వారా అయితే మనం ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా 100 మీటర్స్
లోపలికి రాకుండా కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు చూస్తున్నాము. పోలీస్ శాఖ వారికి కావచ్చు, అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అయితే ఆ పోలింగ్ ప్రక్రియ కూడా సజావుగా జరిగే విధంగా అయితే చర్యలు తీసుకున్నట్లు సమాచారం అయితే మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా ఇప్పటికే చూస్తున్నాము. మనం అయితే పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో పోలింగ్ ఆ ప్రాంతం వద్ద అయితే మనం ఉన్నాము. అయితే పోలింగ్ కూడా చక్కగా ఎంతో నీట్ గా కూడా ఆ లైన్ పద్ధతి ద్వారా అయితే విలేజ్ ఓటింగ్ ప్రక్రియ కూడా చేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాము. ఇక్కడ ఏదైతే ఉందో ఆ లైన్ ఏదైతే ఉందో 100 మీటర్స్ వరకు కూడా పూర్తి స్థాయి అయితే ఇక్కడ వేసినట్టు తెలుస్తుంది. అయితే గ్రామస్తులు కూడా ఎవరు ఇక్కడ లోపల రావద్దు, ఎవరైతే ఓటు హక్కు ఉందో ఓటు హక్కు ఉన్న వారు మాత్రమే వినియోగించుకోవాలంటే కూడా పూర్తి స్థాయి అయితే ఇక్కడైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి ఏదైతే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఎవరికి అవాంఛనీయ సంఘటన జరగకుండా అదే విధంగా ఎంపీ అవినాష్ రెడ్డిని, అదే విధంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డిని, అదే విధంగా రాంగోపాల్ రెడ్డిని కూడా పులివెందుల పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే వేంపల్లిలో ఉన్నటువంటి సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ నేత, అతన్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే సజావుగా జరగాలన్నట్లు కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓబులమ్మ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా దాదాపు అయితే కృష్ణ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఎందుకు బైఠాయించాల్సి వచ్చింది? పద్మ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఎందుకు బైఠాయించి నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది? అక్కడ అంటే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనుకోవాలి? వాస్తవ పరిస్థితిలో ఏదైతే ఎన్నికల సమయంలో అయితే నేతల్ని అవసరం చేయడం అది సహజమే. అయితే పూర్తి స్థాయి అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి అదే విధంగా అక్కడ కార్యకర్తలు కూడా బైఠాయించడం కారణం ఏమిటంటే పూర్తి స్థాయిలో మా నాయకుడు ఏ తప్పు చేయకపోయినా కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అన్నట్టు కూడా కార్యకర్తలు ఒకసారిగా అయితే ఒక ఉధృత పరిస్థితి అయితే నెలకొందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా అదే తరహాలో చూస్తే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయి అయితే మా నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టు కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. అయితే ప్రయత్నాలు చేసినా కూడా అప్పటికి కూడా పోలీస్ శాఖ వారు కూడా ఎక్కువ మంది రావడంతో ఒకసారిగా అయితే వారిని అందరినీ ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఎన్నికలు ఏదైతే ఉందో ఉప ఎన్నికకి సంబంధించి పూర్తి స్థాయిలో సజావంగా జరగాలంటూ అదే విధంగా ఎవరికి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసే విధంగా అయితే అటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కావచ్చు, అదే విధంగా పోలీసు అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో అయితే బందోబస్తు ఏర్పాటు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మనం ఏదైతే పులివెందులలో పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధమైన పరిస్థితి ఉంది? అసలు అక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారా? వాస్తవంగా అయితే అందరూ ఓటింగ్ ఎవరి ఓటు వాళ్ళని వినియోగించుకునే విధంగా అయితే పూర్తి స్థాయి అయితే ఇక్కడైతే పూర్తి స్థాయి అయితే వినియోగించుకుంటున్నారు. అదే విధంగా మనం విజువల్స్ లో చూస్తున్నాము. మేమైతే పులివెందుల మండలంలోని ఎర్రపల్లి గ్రామం దగ్గర అయితే ఉన్నామైతే చూస్తున్నాము. విజువల్స్ అయితే పూర్తి స్థాయి అయితే అక్కడ క్యూ లైన్ లో కూడా పూర్తి స్థాయి అయితే ఓటు హక్కు వినియోగించడానికి చాలా శాతసత్యంగా కూడా పోలీస్ శాఖ వారు కూడా గట్టి బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో అయితే నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు ఈ యొక్క ఏదైతే పోలింగ్ బూతుల వద్ద కూడా ఆర్ఓలు కావచ్చు, అదే విధంగా సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఉచిత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే విజువల్స్ లో చూస్తున్నాము పోలీస్ శాఖ వారు కూడా పూర్తిగా ఎంతో ఏం ఓటును కూడా పరిశీలించి అదే విధంగా ఎవరు వస్తున్నారు ఎవరు ఏంటి అనేసి కూడా ఆరాధి చేసి కూడా లోపలికి తీసుకునే పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే లోపలికి పోలీస్ స్టేషన్ ఏదైతే పోలింగ్ ప్రక్రియకి సంబంధించి ఎవరైతే పోతున్నారో వారికి నీట్ గా అయితే ఏమన్నా తీసుకెళ్తున్నారని కూడా పూర్తి స్థాయి అయితే ఎంతో చక్కగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క పులివెందుల మండలంలోని జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే ఒక రసాబసగా మారిన పరిస్థితి అయితే అక్కడ చూసాము. అయితే అటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఒకసారిగా అరెస్ట్ చేయడంతో ఒక ఉధృత వాతావరణం ఓకే కృష్ణ, పులివెందుల్లో ఏవైతే 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చు? అంటే ఏర్పాట్ల పరంగా, ఎందుకంటే అక్కడ
టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారు అంటూ కూడా బాగా జరుగుతుంది. బయటకైతే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? 15 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఏ విధంగా ఉన్నారు? పద్మ అయితే ప్రస్తుతం అయితే 15 పోలింగ్ల వద్ద కూడా ప్రస్తుతం అయితే సజావుగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు, అటు వైసీపీ వాళ్ళు కావచ్చు, అయితే పూర్తి స్థాయిలో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, రిగ్గింగ్ చేసుకోవాలా అన్నట్టుగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే తెలుస్తున్న విషయం కూడా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఉప ఎన్నికకి సంబంధించి పులివెందులు కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే తమ ఓటుని తాము వినియోగించుకునే విధంగా, ఎవరు ఓటు హక్కును వారే వినియోగించుకునే విధంగా అయితే పూర్తి స్థాయిలో అయితే గ్రామ ప్రజలు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి ఆ పోలింగ్ కేంద్రం వద్దకు అయితే వాళ్ళు వెళ్తున్నారు. వారు ఓటు హక్కును కూడా వినియోగించుకునే విధంగా అయితే చేస్తున్నారు. అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో అయితే సజావుగానే జరుగుతుంది. అయితే ఏదైనా అప్డేట్స్ ఉంటే పూర్తి స్థాయిలో అయితే మనకి బీఆర్కే న్యూస్ ద్వారా అయితే ఎక్స్క్లూజివ్ గా ఇవ్వడం కూడా జరుగుతుంది అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియకి సంబంధించి కావచ్చు, అదే విధంగా అటు ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే అవసరం కాదు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పద్మ అయితే కృష్ణ, టీడీపీ వైసీపీ ఏజెంట్లకు మధ్య ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? అందుకు ఎందుకు అలాంటి పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే స్థితిలో ఉన్నాయనుకోవచ్చు అంటారు? ఎందుకంటే పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు కాబట్టి. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా 15 పోలీస్ స్టేషన్ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే సజావుగా అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి గొడవలు కావచ్చు, అదే విధంగా పోలీసు సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అయితే వాళ్ళందరినీ ఎవరైతే గొడవలకి పాల్పడుతున్నారో వారిని కూడా ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పులివెందుల మండలంలో జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం అయితే సజావుగా జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదే విధంగా మనం ఎర్రిపల్లి వద్ద అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా చూసాం మనము పోలింగ్ ప్రక్రియ అయితే చాలా నీట్ గా కూడా కొనసాగుతుందని అనుకోవచ్చు. అయితే వాస్తవంగా చూస్తే ఈ యొక్క ఎర్రిపల్లి ఏదైతే ఉందో ఇది ఒక ఫ్యాక్షన్ జోన్ గా అయితే అందరికి తెలిసిన విషయం. అయితే పూర్తి స్థాయి అయితే ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి అయితే ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా జరుగుతుందనేసి కూడా చూస్తున్నాము. పద్మ అయితే కృష్ణ, ఇప్పుడు 100% అంటే 100% ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే? మేబీ చూడొచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే 100% అనేది కూడా డెఫినెట్లీ జరుగుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 10,600 ఓట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. పూర్తి స్థాయి అయితే మధ్యాహ్నం లోపల కూడా ఈ యొక్క ఓట్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వచ్చు అని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి పూర్తి స్థాయి అయితే ఎవరికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ శాఖ వారు కూడా పూర్తి స్థాయి అయితే కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదే విధంగా 100 మీటర్స్ కూడా ఏదైతే ఒక లైన్ అనేది వైట్ లైన్ వేశారో అయితే ఈ వైట్ లైన్ కూడా దాటి రాకూడదనేసి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి ఏదైతే అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య అయితే ఏజెంట్లకు సంబంధించి ఏదైతే వివాదము ఉందో పూర్తిగా అవ్యవస్థం అనేసి అనుకోవచ్చు. అయితే పూర్తిగా ఏదైతే అప్డేట్ ఉన్నప్పుడు కూడా బీఆర్కే న్యూస్ ఒక ఎక్స్క్లూజివ్ గా ఇవ్వడం జరుగుతుందని కూడా పూర్తి స్థాయిలో తెలియజేయడం జరుగుతుంది. అయితే కృష్ణ, అటు ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? అక్కడ ఓటర్లు ప్రస్తుతం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా? ఇప్పటి వరకు కూడా ఎంత శాతం ఓటింగ్ నమోదైంది అనుకోవచ్చు? పద్మ అయితే పూర్తి స్థాయి అయితే ఒంటిమిట్ట మండలం సంబంధించి ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సుబ్బారెడ్డి, అదేవిధంగా టీడీపీకి సంబంధించి కృష్ణారెడ్డి మధ్య అయితే కూడా ఈ యొక్క ఓటు ప్రక్రియ అయితే ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయి అయితే సజీవుగా జరుగుతుందని అనుకోవచ్చు. అయితే ఇప్పటికే 15% కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ కూడా పూర్తి స్థాయి అయితే మనకి సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి దాదాపు అక్కడ వచ్చేసి 24,601 ఓటు అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఒంటిమిట్ట మండలంలో కూడా ఉన్నట్లయితే సమాచారం. అయితే ఇప్పటికే చూసాము ఒంటిమిట్టలో దాదాపు ఒంటిమిట్ట మండల కేంద్రంలోనే 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదే విధంగా రాజుకుంటపల్లి, సాలాబాదు ఇంకా తదితర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి దాదాపు 30 పోలింగ్ స్టేషన్లు ఏదైతే ఉన్నాయో కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా పూర్తి స్థాయి అయితే ఇప్పటికి సజావుగా జరుగుతున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. పద్మం
ఓకే, టీడీపీ వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు ఈ ఎన్నికలకు సంబంధించి? ఉప ఎన్నిక ఏదైతే జరుగుతుందో జెడ్పీటీసీకి సంబంధించి ఏం సమాధానం ఉంది వాళ్ళ దగ్గర నుంచి? ఎలాంటి రెస్పాన్స్ అవుతుంది? వాస్తవ పరిస్థితిలో మేము నెగ్గుతామనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు, మేము నెగ్గుతామనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అయితే ఏది నెగ్గుతుందో అనేసి కూడా ప్రజలు ఓటుతోనే వాళ్ళు నిర్ణయించే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే వారి ఓటుతోనే ఎవరు నెగ్గుతారనేసి కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. మొత్తంగా అయితే కడపలోని అటు పులివెందల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే ఈ ఉప ఎన్నికలు ప్రారంభమవడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటింగ్ అయితే కొనసాగుతుంది. పులివెందులో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 10,601 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక అదేవిధంగా ఒంటిమిట్టలో చూసుకున్నట్లయితే కనుక 30 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తారు అధికారులు. 24,601 ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు అయితే తీసుకున్నారు. 2 మండలాల్లో గల జెడ్పీటీసీ స్థానాలకు తలపడ్డ అభ్యర్థుల సంఖ్య కూడా తలదన్నెలే ఉన్నాయి. అటు పులివెందులో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించబడుతూ ఉండగా ఫలితాలైతే ఆగస్టు 14న వెలువడనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, అటు పులివెందుల్లో, ఒంటిమిట్టలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? మొత్తం మీద మరి కాసేపట్లో అంటే ఇప్పుడు 8 గంటల నుంచి కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రారంభం కాబోతోంది. పులివెందులు కావచ్చు, అదేవిధంగానే ఒంటిమిట్ట, ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఎంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కంప్లీట్ గా బ్యాలెట్ పత్రాల పద్ధతిలోనే ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే పులివెందుల్లో గత 2-3 రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, ఎన్నో రకాల ఉధృతలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి 2 పార్టీల మధ్యన తీవ్రమైన ఉధృతలు కొనసాగుతున్న నేపథ్యంలో అంటే కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగానే ఎన్నికల అధికారులుగా నిర్వహిస్తున్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలింగ్ బూత్ల వద్ద కావచ్చు, అదేవిధంగానే మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉద్యోగులు కొనసాగేటువంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. 144 సెక్షన్ తో పాటు పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో 100 మీటర్ల వరకు కూడా ఎవరిని కూడా రానికుండా 3 అంచెల భద్రతను కొనసాగిస్తున్నారు. ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ రౌడీ షీటర్లు కావచ్చు, అదేవిధంగానే ఏదైనా సరే అల్లర్లు సృష్టించేటటువంటి ఉన్నటువంటి వ్యక్తుల పైన ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మరోవైపు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా కొంతమందిని అంటే హౌస్ అరెస్టులు చేశారు. వైసీపీకి సంబంధించిన ఎంపీని కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరినీ ఎమ్మెల్సీలు, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పులివెందుల్లో మాత్రం కాస్త ఉద్యోగానే కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. అయితే పోలింగ్ మరి కాసేపులో ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అంటే ఇబ్బందులు లేకుండా వచ్చి ఓట్లు వేసుకునే రకంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఒంటిమిట్టకి సంబంధించి కూడా ఇక్కడ జెడ్పీటీసీ స్థానానికి దాదాపుగా అంటే 15 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 30 బూతులు ఉంటాయి. ఇందులో దాదాపుగా అభ్యర్థులు కూడా అంటే నిలబడడం జరిగింది, వివిధ పార్టీలు, అదేవిధంగానే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా. అయితే ఇవి ఇక్కడ కూడా సరే దాదాపు 24,000 ఓట్ల వరకు కూడా అంటే ఓటర్లు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద ఏ ఒక్క అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా చర్యలు తీసుకోవడానికే అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా అంటే చర్యలు ప్రారంభించాలి, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎన్నికల సంఘం కూడా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకెళ్తున్నారు. సో మొత్తం మీద మరి కాసేపటి ఆల్రెడీ ప్రారంభమైంది. ఫస్ట్ 8 గంటలకు మాక్ డ్రిల్ అనే రకంగా ప్రారంభం అవుతుంది. దాని తర్వాత 10-15 నిమిషాల తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా అంటే ఎవరెవరు క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ 2 ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి పులివెందులే చాలా కీలకం. ఎన్నికలంటే జగన్ కు సంబంధించిన అడ్డా కాబట్టి మరి అక్కడ చాలా రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ పోలీసుల ప్రకారం. అయితే వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు, పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకోవడానికి అధికార పార్టీ అంటే అడ్డదారులు దొరుకుతుందంటూ కూడా రకరకాలుగా గత వారం రోజుల నుంచి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో
దాన్ని ఖండిస్తూ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరు కూడా అంటే ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్థానిక ప్రజలకు అవకాశం కల్పించాము. అలాంటిది ప్రభుత్వం పైన రుద్దే ప్రయత్నం చేయొద్దన్నట్టు కూడా తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇస్తుంది. సో మొత్తం మీద పులివెందులకు మాత్రం ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా శాంతి భద్రత విఘాతం కలిగే అవకాశాలు ఏ అవకాశం ఉన్నా కూడా సరే వాళ్ళపైన ఇప్పటికే పోలీసులు యాక్షన్ ప్లాన్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే కొంతమందిని ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, మరికొంతమంది ముఖ్యమైనటువంటి రౌడీ షీటర్లు లేదంటే అంటే అల్లర్లు సృష్టించేటువంటి వ్యక్తుల పైన వెంటనే వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. పద్మ. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. కడప జిల్లాలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటింగ్ అయితే కొనసాగనుంది. పులివెందులో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. ఇక అదేవిధంగా ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలైతే ఏర్పాటు చేస్తారు అధికారులు. 24,601 ఓటర్లు ఓటు హక్కునైతే వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. 2 మండలాల్లో గల జెడ్పీటీసీ స్థానాలకు తలపడ్డ అభ్యర్థుల సంఖ్య కూడా తలదన్నేలా ఉంది. పులివెందుల్లో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించబడుతూ ఉండగా ఫలితాలైతే ఆగస్టు 14న వెలువడనున్నాయి.